చంద్రబాబు వచ్చిన 7 నెలల్లోనే 1.19 లక్షల కోట్ల అప్పు అని పచ్చి అబద్దాలను జగన్ భారతి రాయించాడు. ఇప్పటి వరకు 7 నెలల్లో చంద్రబాబు ప్రభుత్వం చేసిన అప్పు కేవలం 42,237 కోట్లు మాత్రమే. అయితే ఇందులో కేవలం ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకే 20,581 కోట్లు ఖర్చు చేశారు. అది కాగా జగన్ చేసిన అప్పులకు నెల నెల కట్టాల్సిన వడ్డీయే 2,400 కోట్లు. అంటే ఈ 7 నెలలకి జగన్ చేసిన అప్పు మీద అప్పు వడ్డీనే 16,800 కోట్లు. ఇక జగన్ రాసిన ఫేక్ పూర్తిగా విశ్లేషించినట్టయితే ఆర్బీఐ నుంచి 74,287 కోట్ల అప్పు తీసుకున్నట్టు సాక్షిలో రాశాడు. నిజానికి జూన్ 12 తర్వాత నుంచి ఇప్పటి వరకు ఏపీ ప్రభుత్వం తీసుకుంది కేవలం 42,237 కోట్లు మాత్రమే. మరి జగన్ కి 74,287 కోట్లు ఎలా వచ్చింది? కావాలంటే కింద ఏ నెల ఎంత అప్పు తీసుకుంది వివరంగా చూద్దాం. జగన్ రెడ్డికి 74,287 కోట్ల లెక్క చూపించే దమ్ముందా? ముందు పౌర సరఫరాల శాఖ నుంచి 2,000 కోట్ల రుణమని రాశాడు. అయితే ఇందులో జగన్ పెట్టి వెళ్లిన ధాన్యం బకాయిలు 1,674 కోట్లని ఇప్పుడున్న కూటమి ప్రభుత్వమే తీర్చింది. అయితే అమరావతికి ప్రపంచ బ్యాంక్ ఇస్తున్న అప్పు 15,000 కోట్లతో రాష్ట్రానికి అసలు సంబంధమే లేదు. అది కూడా కేంద్రమే తీరుస్తుంది. అసలు ఈ అప్పు రాష్ట్ర ప్రభుత్వ అప్పుగా ఏ తలకు మాస్టర్ సన్నాసి చూపించాడు జగన్ లాంటి సైకో తప్ప. ఇక అమరావతికి హడ్కో ఇచ్చే రుణం 11,000 కోట్లతో కూడా రాష్ట్రానికి సంబంధమే లేదు. ఇది పూర్తిగా సిఆర్డీఏ లావాదేవీలు మాత్రమే. అమరావతి భూముల మీద వచ్చే ఆదాయంతో సిఆర్డీఏ తీరుస్తుంది. అయితే రాష్ట్ర ప్రభుత్వానికి ఏమాత్రం సంబంధం లేదు. అయినా ఇంకా హడ్కో ఈ రుణాన్ని అధికారికంగా ఆమోదమే తెలపలేదు. ఇక జర్మనీ సంస్థ KfW నుంచి 5,000 కోట్లు ఇస్తుందని రాశారు. అది ఎప్పుడిస్తారో, అసలు ఇస్తారో ఇవ్వరో కూడా తెలియదు. ప్రతిపాదన కూడా అప్పిచ్చినట్లు రాసేశారు. ఇక 21,000 కోట్లు సిఆర్డీఏ ప్రతిపాదించిన అప్పుని కూడా తీసుకున్నట్టు రాసేశారు. అసలు ఈ రుణం ఎవరిస్తారు, ఏమిటి అనేది ఎవరికీ తెలియదు. ఇది కేవలం ప్రతిపాదన మాత్రమే. ఇది కూడా సమీక్షలో సీఎం అధికారులకు చెప్పింది. కనీసం రుణం ఇవ్వమని ఇప్పటి వరకు ఎవ్వరిని కూడా అడగలేదు. అయినా దీంతో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం ఉండదు. పూర్తిగా అది సిఆర్డీఏ అప్పు. ఇక మార్క్ ఫెడ్ ద్వారా 6,000 కోట్ల అప్పుల సమీక్షణకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇంకా రుణం ఎక్కడా తీసుకోలేదు. ఈ కేబినెట్ భేటీ జరిగిందే డిసెంబర్ 19న. ఇంకా రుణమే తీసుకోలేదు. ఇక ఏపీ ఎండీసీ రుణం 5,000 కోట్లని రాశాడు. అసలు ఇది సాక్షికి ఎవరు చెప్పారో దేవుడికే తెలియాలి. మరి కాగు లెక్కల ప్రకారం 6 నెలలు అంటే జూన్ నుంచి నవంబర్ వరకు అయిన ప్రభుత్వ ఖర్చు 1,09,000 కోట్లు. ఇక ఈ 7 నెలల్లో రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన పెద్ద ఖర్చులేంటో చూద్దాం. ఇందులో కేంద్రం నుంచి వచ్చిన డబ్బులు లెక్క ఎక్కడా లేదు. జగన్ లాగా రుషికొండ ప్యాలెస్ ను కట్టుకోలేదు. ఇంటి చుట్టూ కోట్లు పెట్టి ఇనుప కంచెలు కట్టుకోలేదు. కోట్ల ఖర్చుతో ఎగ్ పఫ్లు మెక్కలేదు.